హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. సాధారణంగా తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అనేది ఇవ్వాల్సినటువంటి తరుణం వచ్చేసింది. అది ఆ సంస్థ ఈ సంస్థ అని కాదు, గతంలో ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్ ఏ విధంగానైతే ఉందో ఆ ప్రియారిటీ ఆర్డర్ను బట్టి ఖచ్చితంగా అమలు చేయకపోతే బాగుండదన్న ఉద్దేశంతో ఖచ్చితంగా అందరూ రావడం జరిగింది. ఇందుకు గాను ముందుగా 2500 వరకు 2500 వరకు పోస్టులతో అతి త్వరలో నోటిఫికేషన్ రాబోతుంది. వాటికి కండక్ట్ చేయాల్సినటువంటి ఎగ్జామ్స్ కూడా సెప్టెంబర్ ఆర్ అక్టోబర్, అంటే ఇది ఏప్రిల్ మంత్, మేలో నోటిఫికేషన్ వస్తే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఆర్ అక్టోబర్, అంటే మ్యాక్సిమం 90 డేస్ ఆర్ 120 డేస్తో ఇవ్వడం జరుగుతుంది. ఇందులో లాట్ ఆఫ్ కాంపిటీషన్ ఉంటుంది. దానిలో అత్యంత ఎక్కువగా అవసరమైనటువంటి మ్యాన్ పవర్ అవసరమైనటువంటి డిపార్ట్మెంట్ విద్యుత్ సంస్థ. ఆ విద్యుత్ సంస్థలో అత్యంత క్రియాశీలకంగా ఉండాల్సినటువంటి సంస్థ మరొకటి ఎన్పిడిసిఎల్, కొత్తగా వచ్చింది ఆర్పిడిసిఎల్, రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ ఆఫ్ లిమిటెడ్, ఎస్పిడిసిఎల్. వీటి పరిధిలో కూడా ఇటీవల జరిగినటువంటి కొన్ని ప్రాథమిక సమాచారం ప్రకారం ఖాళీల యొక్క భర్తీకి నోటిఫికేషన్ కూడా త్వరలో విడుదల కాబోతుంది. కాబట్టి మై డియర్ ఆస్పిరెంట్స్, మీరు ఎలాగో ఇన్ని రోజులు వెయిట్ చేశారు, మీరు ఇంకా చదవడానికి ప్రయత్నం చేస్తే బెస్ట్ ఆప్షన్ అనిపిస్తుంది, అది మీ ఇష్టం. తర్వాత సాధారణంగా చాలామంది, సార్ ఇప్పుడు కొత్తగా ఒక కోర్సు పెట్టారు కదా జూనియర్ లైన్మెన్, ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి, ఆ కోర్సు యొక్క అంశాలు ఏంటి సార్ అని అడుగుతూ ఉన్నారు. ఆ విషయాన్ని చెప్పదలుచుకున్నాం. దీంట్లో మేజర్గా మనకి 10 చాప్టర్స్ ఉంటాయి. ఈ 10 చాప్టర్స్కి సంబంధించినటువంటి పూర్తి క్లాసెస్ అనేవి మనకి అందించడం జరుగుతుంది. వీటిలో మ్యాక్సిమం ప్రతి ఒక్క లెసన్ని చాలా వరకు అప్డేట్ చేసి ఇందులో అందించబోతున్నాం. రీసెంట్గా చాలా వరకు పెట్టాం, మళ్ళీ ఇంకొన్ని అతి త్వరలో పవర్ జనరేషన్, డిస్ట్రిబ్యూషన్, ట్రాన్స్మిషన్కు సంబంధించి పెద్ద లెసన్ ఇది. దీనికి సంబంధించినటువంటి దాదాపుగా నియర్లీ 100 వీడియోస్ వరకు అతి త్వరలో అప్లోడ్ చేయబోతున్నాం. అయితే ఇప్పుడు మనం దీని గురించి తెలిపేది ఏంటంటే అప్డేట్ కంటెంట్ని మనం అందించడానికి అవకాశం ఉంటుంది. దీని ద్వారా దీనిలో క్లాసెస్ ఉంటాయి, తర్వాత జనరల్ స్టడీస్ సంబంధించిన వీడియోస్, జేఎల్ఎం టెస్ట్ సిరీస్కు సంబంధించినటువంటి దాదాపుగా 30 టెస్టులు ఇందులో కండక్ట్ చేయడం జరిగింది. టాపిక్ వైజ్ సంబంధించి దాదాపుగా 10,000 వరకు ప్రాక్టీస్ బిట్స్, వాటి ఎక్స్ప్లెనేషన్స్, ఏ ఒక్క టెస్ట్ పేపర్ని కూడా మిస్ చేయకుండా వాటి ఎక్స్ప్లెనేషన్ కూడా పెట్టడం జరిగింది. ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశం. దీంతో పాటుగా టెస్ట్లు, జిఎస్ పీడిఎఫ్ కూడా ఇందులో అవైలబుల్గా ఉన్నాయి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే మీరు చదవాలి, ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశం కనుక ఉంటే మీరు చదవడానికి ప్రయత్నం చేయండి. ఇది ముఖ్యమైనటువంటి అప్డేట్. అంటే ఒక 2 కోర్సులను కలిపి, అంటే క్లాసెస్, రికార్డింగ్ వీడియోస్తో పాటుగా టెస్ట్ సిరీస్లో సపరేట్గా ఉన్న 2 కోర్సులు కలిపి ఒకటే కామన్ కోర్సుని పెట్టడం ద్వారా ఈ ఫుల్ కోర్స్ ద్వారా మీ అందరికీ 100% న్యాయం జరిగే విధంగా ఇది పెట్టడం జరిగింది. కనుక ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఈ కోర్సుని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇన్స్పైర్ ఇండియా అకాడమీ జూనియర్ లైన్మెన్ ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్. ఈ పుస్తకము అందరికీ బాగా నచ్చింది. కామన్గా ఈజీ వేలా ఏ విధంగానైతే విద్యార్థులకు అందించాలో విశ్వ ప్రయత్నం చేసి అందించాను ఈ టెక్స్ట్ బుక్లో. దానికి సంబంధించినటువంటి ఫ్రీ బుక్లెట్, ఈ 2 పుస్తకాలు కలిసి 800 రూపీస్ ఉన్నటువంటి బుక్ కాస్ట్ని జస్ట్ ఇన్స్పైర్ ఇండియా అకాడమీ 400 రూపీస్కి అందిస్తుంది. కాబట్టి ఈ ఆఫర్ని యూటిలైజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ మీ అందరికీ తెలిసిందే. ఒక జూనియర్ లైన్మెన్కి సంబంధించి పుస్తకం అంటే జస్ట్ వన్ అండ్ ఓన్లీ ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. ఈ తెలుగు మీడియంలో చాలా అద్భుతమైనటువంటి టెక్స్ట్ బుక్. ఈ బుక్లో అంత కంటెంట్ని మనం అందించడం జరిగింది.
దీనిలో ప్రాక్టీస్ బిట్లు ఇచ్చాం. ప్రతి లెసన్లో ప్రాక్టీస్ బిట్ 1 and 2 అనేటువంటి 2 రకాలుగా తీసుకొని ఇచ్చాం. ఈ బుక్ కూడా 750 రూపీస్ ఉందండి. ఈ బుక్ కాస్ట్ని జస్ట్ మనం 350 రూపీస్కి అందించడం జరుగుతుంది. మీరు ఈ బుక్ని ఆర్డర్ చేసుకున్న తర్వాత ఇండియన్ పోస్ట్ ద్వారా 3 to 4 వర్కింగ్ డేస్లో అది మీ ముందుకు వస్తుంది. కానీ మీరు చేయవలసిందల్లా ఏంటండి అంటే బుక్ 50% ఆఫర్ పెట్టాము, కానీ పోస్టల్ ఛార్జెస్ మీరే భరించాలి. పోస్టల్ ఛార్జెస్ మీరు భరించి మీ ఇంటికే నేరుగా తీసుకోవచ్చు. ఇలా తీసుకోవడం ద్వారా మీరు ఎక్కడికి పోకుండా ఒక నాణ్యమైనటువంటి టెక్స్ట్ బుక్ మీ దగ్గరికే వచ్చి చేరుతుంది. ఇది చాలామంది ప్రతి ఒక్కరూ గమనించవలసినటువంటి విషయం. విష్ ఆల్ ద బెస్ట్. ఇన్స్పైర్ ఇండియా అకాడమీ టెస్ట్లు కండక్ట్ చేయడం జరుగుతుంది కదా, ఆ టెస్ట్లు వాటి ఎక్స్ప్లెనేషన్ మీరు యాప్లోనే చూసుకోవచ్చు. కానీ మీరు ఏం చేయాలి అంటే ఫస్ట్ టెస్ట్ రాయండి, నిజాయితీగా రాయండి. ఆ రాసినటువంటి టెస్ట్లో మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి అని రాసుకోండి. తర్వాత ఆ మార్కులలో ఉన్న వేరియేషన్ని బట్టి మనం ముందుకెళ్ళాలి. ఈ రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లోనైనా ఒక స్టూడెంట్ ఎగ్జామ్లో సక్సెస్ కావాలంటే ఎంతసేపు చదివినం అన్నది కాదు ముఖ్యం. ఆ చదివిన చదువుకి సార్థకత అనేది రిజల్ట్ని మనం క్రాస్ చెక్ చేసుకునే విధంగా ఉండాలి. అంటే జనరల్గా చెప్పాలంటే మోర్ ప్రాక్టీస్. ఒక ప్లేయర్ గ్రౌండ్లో ప్రాక్టీస్ చేస్తే ఎంత సక్సెస్ అవుతాడో, ఒక ఎగ్జామ్ రాసేటువంటి స్టూడెంట్ కూడా ఆ స్థాయిలో టెస్టులు రాయడం ద్వారా మాత్రమే ఆ స్థాయిలో సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్షన్. ఎప్పుడైనా సరే ఖచ్చితమైనటువంటి ప్రాక్టీస్ ఉంటేనే పర్ఫెక్ట్గా మనం గుర్తింపును సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. నౌవేడేస్ చూడండి ఎంత కాంపిటీషన్ ఉందో ఒకసారి ఈ రోజుల్లో. ఈ కాంపిటీషన్ తగ్గట్టుగా మనం ముందుకెళ్ళాలి అంటే 100% మనం మన సామర్థ్యాన్ని బిలీవ్ చేస్తూ ముందుకెళ్ళాలి. ఇది నేను చెప్పేటువంటి అతి ముఖ్యమైనటువంటి అంశం. నా ఒపీనియన్, అది మీ ఇష్టం. సెకండరీ చదువుదాంలే, నోటిఫికేషన్ వచ్చాక చదువుదాంలే అనుకుంటే అది మీ ఇష్టం. అందుకోసం ఈ యొక్క టెస్ట్ 1లో మొత్తం 65 క్వశ్చన్స్ ఉంటాయి టెక్నికల్కి సంబంధించి. ఈ క్వశ్చన్స్ వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఓకే, చలో ఒక ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. కాపర్ కండక్టర్ యొక్క రెసిస్టివిటీ విలువ ఎంత? జనరల్గా చాలామంది ఏమనుకుంటారంటే అసలు రెసిస్టెన్స్కి రెండింటిలో పలికే ఉచ్చారణలో వేరుంటుంది, స్పెల్లింగ్లో కూడా తేరుంటుంది. అంటే ఇక్కడ నీకు రెసిస్టివిటీ అని కనిపించినట్టుగానే రెసిస్టెన్స్ అని కనిపిస్తుంది. రెసిస్టెన్స్, ఈ రెసిస్టెన్స్ని క్యాపిటల్ ఆర్తో చూపిస్తారు. అదే రెసిస్టివిటీని ఒకసారి మనం చూసినప్పుడు ఈ రెసిస్టివిటీని రోతో చూపిస్తామండి. అంటే ఇక్కడ రెసిస్టెన్స్ని మనం ఎప్పుడైనా సరే ఓమ్స్లలో కొలుస్తామండి. వాటిని ప్రమాణాలు ఓమ్స్ అండి. రెసిస్టివిటీకి ప్రమాణాలు మాత్రం ఓమ్ పర్ మీటర్. అంటే ఒక ప్రమాణ పొడవు ఉన్నటువంటి తీగ యొక్క నిరోధాన్ని మనము స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అంటాం. దాన్ని రెసిస్టెన్స్గా మనం పరిగణించవచ్చు. అంటే ఇక్కడ రెసిస్టెన్స్కి రెసిస్టివిటీకి ఒక విచిత్రమైనటువంటి అంశం ఏంటండి అంటే మనకి ఇక్కడ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అనేటువంటి ఒక చిన్న పదాన్ని యాడ్ చేసుకోవాలి. స్పెసిఫిక్ అంటే ఏమిటి అంటే విశిష్టత అంటే ఏంటి? ఒక కాపర్కి అన్ని కాపర్లకు ఒకే రకమైన విశిష్ట లక్షణం ఉంటుంది. ఒక అల్యూమినియం తీసుకుంటే అన్నింటికి అల్యూమినియానికి ఒక విశిష్టమైనటువంటి లక్షణం ఉంటుంది. కాబట్టి మనం ఒకసారి చూస్తే కాపర్ యొక్క రెసిస్టివిటీ విలువ ఎంత అని అడిగాడు. ఇది డైరెక్ట్ బిట్ అండి, 1.72 మైక్రో సెంటీమీటర్ క్యూబ్. అదేంటి సార్ అక్కడ మీటర్ ఉంది ఇక్కడ సెంటీమీటర్లు ఉందంటే ఇక్కడ సెంటీమీటర్ క్యూబ్స్ని వాల్యూమ్ పరంగా రిప్రజెంట్ చేయడం జరిగింది. అంటే లెంత్ ఇంటూ బెర్త్ ఇంటూ హైట్. అలానే మనకి ఇక్కడ ఓమ్ మీటర్స్ పరంగా మనం చూసినట్లయితే ప్రమాణ తీగ యొక్క పొడవుని మీటర్స్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. కాబట్టి చదివేటప్పుడు జాగ్రత్తగా చదవాలి. ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క రకమైన అంశం. సరే, ఇక్కడ కాపర్ కండక్టర్స్ని ఇక్కడ వాడతారు. కాపర్ కండక్టర్స్ని కాండ్యూట్ వైరింగ్లో, క్లియట్ వైరింగ్లో, ఓకేనా, మరియు ట్రాన్స్ఫార్మర్స్లో, మోటార్ వైండింగ్లో కూడా వాడతారు.
అదేంటి సార్ కాపర్ అంత కండక్టివిటీ అంత వాహకత్వాన్ని చూపిస్తుందా అంటే కాపర్ కన్నా బెస్ట్ కండక్టర్ ఏదైనా ఉంది అంటే అది సిల్వర్ అనేది ఏ రకమైన అత్యధిక కండక్టివిటీని చూపిస్తుంది. ఈ సిల్వర్కు ఉన్నటువంటి ప్రధాన లక్షణం ఏంటండి అంటే సిల్వర్ విద్యుద్వాహక ధర్మం చాలా ఎక్కువగా ఉంటుంది వెన్ కంపేర్ టు కాపర్తో పోలిస్తే. అలా ఇది కాపర్ తర్వాత స్థానంలో ఉన్నది అల్యూమినియం. కానీ మనం అల్యూమినియాన్ని ఎక్కువగా ఏసీఎస్ఆర్ కండక్టర్స్లో వాడతాం. ఏసీఎస్ఆర్ కండక్టర్స్లో ట్రాన్స్మిషన్ లైన్స్లో ఎక్కువగా ఉపయోగిస్తాం. కాపర్ని మనం ఎక్కువగా ఇక్కడ హౌస్ వైరింగ్ లోపల, వైండింగ్ లోపల, ట్రాన్స్ఫార్మర్లో, మోటార్లో, వివిధ రకాల అప్లికేషన్స్ లోపల ఉపయోగిస్తాం. కాబట్టి ఇటువంటి క్వశ్చన్స్ని డైరెక్ట్ బిట్ల రూపంలో రావడం జరుగుతుంది. ఇది కూడా మీరు ఖచ్చితంగా గమనిస్తూ చదువుకోవాలి. ఓకే, ఇటువంటి ప్రాక్టీస్ బిట్లన్నీ కూడా మీకు ఇందులో యాప్లో నేను పొందవచ్చడం జరిగింది. దాదాపుగా 10,000 వరకు మీ ఓపిక ఎంత ప్రాక్టీస్ చేసుకుంటే అంత మీకే మంచిది. ఓకే, ద నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఎలక్ట్రికల్ డివైస్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ రెసిస్టెన్స్? ఏ రకమైనటువంటి పరికరము రెసిస్టెన్స్కి ఉదాహరణగా పరిగణిస్తారు అని అడిగాడు. అంటే ఇక్కడ ఒకటి ఆర్మేచర్ వైండింగ్ రెసిస్టెన్స్ అన్నాడు, నెక్స్ట్ హీటర్ రెసిస్టెన్స్, దెన్ నెక్స్ట్ షంట్ రెసిస్టెన్స్ అండ్ కాంటాక్ట్ రెసిస్టెన్స్. అంటే ఇక్కడ విద్యుత్ పరికరాలలో మనం ఎక్కువగా రెసిస్టెన్స్గా మనం పరిగణలోకి తీసుకునేది ఏంటంటే హీటర్ యొక్క రెసిస్టెన్స్. అదేంటి సార్ హీటర్ యొక్క రెసిస్టెన్స్ అంటే హీట్ అంటేనే టెంపరేచర్. ద టెంపరేచర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు క్యాపిటల్ ఆర్. అంటే నిరోధకత ఎంత పెరిగితే దాని ఉష్ణోగ్రత కూడా ఆ స్థాయిలో పెరుగుతుంది. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. అందుకే దీనిలో సరి అయినటువంటి సమాధానం ఏంటంటే హీటర్ రెసిస్టెన్స్. ఇది కామన్గా ఐఐటిఐ లాంటి ఎలక్ట్రికల్లో అడిగేటువంటి ప్రశ్నలు. చూస్తే చిన్నగా అనిపిస్తున్నాయి కానీ మీకు ముందు ముందు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అవి పోతూ ఉంటే స్టాండర్డ్ పెరుగుతూ ఉంటాయి. ద నెక్స్ట్ హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ కాపర్ ఆటం? హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ కాపర్ ఆటం అంటే కాపర్ యొక్క పరమాణువులో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయి అని అడిగాడు. మీరు గమనించండి, కాపర్ యొక్క పరమాణువులో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయి అంటే ఈ స్థాయిలో కూడా క్వశ్చన్స్ వస్తున్నాయంటే ఎస్. మనం లాస్ట్ టైం ఏపీ అండ్ తెలంగాణ ఎగ్జామ్ పేపర్లు మనం చూసినప్పుడు ఒక ఎలక్ట్రాన్స్ మీద కూడా క్వశ్చన్ అడిగాడు. మీరు బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి కొన్ని ఉంటాయి, అవి చూడండి ఒకసారి. నెంబర్ 1, కాపర్ని పరిశీలించండి. కాపర్ యొక్క అటామిక్ నెంబర్ వచ్చేసి 29. ఓకే, ఈ కాపర్ యొక్క పరమాణు సంఖ్య 29 అని మనం పరిగణలోకి తీసుకుంటాం. దాని నెక్స్ట్ దీనిలో అతి ముఖ్యమైనది ఇంకా ఏంటండి అంటే సిలికాన్ యొక్క ఎలక్ట్రాన్స్ ఏంటండి 14, చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి అత్యధికంగా మనం ఉపయోగించేది అల్యూమినియంలోని ఎలక్ట్రాన్స్ ఏంటంటే 13. అంటే ఇవి ఎందుకు ఎంత ముఖ్యము సార్ అంటే వీటిలో ఉండేటువంటి ఎలక్ట్రాన్స్ యొక్క అమరికను బట్టే అవి కండక్టివిటీ, ఇన్సులేటింగ్ అండ్ సెమీ కండక్టర్ లక్షణాలను ప్రదర్శిస్తుంది. మీరు ఎక్కువగా సిలికాన్ గురించి చదివే ఉంటారు. అంటే సిలికాన్ యొక్క కన్ఫిగరేషన్ చూసినప్పుడు మన కన్ఫిగరేషన్లో 1s2, 2s2 అండ్ 2p6 తర్వాత 3s2 అండ్ 3p2గా చదువుతాం. అంటే సిలికాన్ యొక్క వ్యాలెన్సీ ఎలక్ట్రాన్లను మనం చూసినప్పుడు ఆ సిలికాన్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్లలో అతి ముఖ్యమైనటువంటి చిట్ట చివరి ఎలక్ట్రాన్లు ఏంటంటే 2+2 అంటే మొత్తం 4 ఎలక్ట్రాన్లు అనేవి ఉంటాయి ఇందులో సిలికాన్లో. ఈ సిలికాన్లో ఉండే వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ల వల్ల వాటికి కనిపించేటువంటి ధర్మాలు మారుతూ ఉంటాయి. దాన్నే చతుర్ముఖీయ నిర్మాణం అని పిలుస్తాం. అవి చైన్ రియాక్షన్స్ ద్వారా అవి చాలా బలంగా ఉంటాయి. కాబట్టి ఎక్స్టెన్సిక్ అండ్ ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్స్ అని మనం చదువుతూ ఉన్నప్పుడు ఎక్స్టెన్సిక్ ఇంట్రెన్సిక్ మధ్య తేడా ఏంటండి అంటే డోపింగ్ అనేది ప్రధానంగా వచ్చి చేరుతుంది. ముందు ప్రాక్టీస్ బిట్లో వచ్చేస్తుంది. నెక్స్ట్ కాపర్ విషయానికి వచ్చినప్పుడు కాపర్ అనేది 29. అయితే దీనిలో ఏమని అడిగాడు అంటే సిలికాన్ యొక్క వ్యాలెన్సీ ఎలక్ట్రాన్లు ఎన్ని అని అడిగాడు. 4 అని చెప్పారు. ద నెక్స్ట్ సిలికాన్ యొక్క మధ్య కక్షలోని ఎలక్ట్రాన్లు ఎన్ని అని అడిగాడు. ఏపీ ఈపీడీ సెల్ పేపర్లో 8 అని చెప్పడానికి మనకు అవకాశం ఉండాలంటే అవి ముఖ్యమైనటువంటి వాటి గురించి మాత్రమే నేర్చుకుంటే సరిపోతుంది. అది అల్యూమినియమా, కాపరా
అండ్ సిల్వర్. ఓకే, ఈ విధంగా బెస్ట్ కండక్టర్ ఏంటి సిల్వర్, ఆ తర్వాత ఏంటి కాపర్. కానీ అడిగిన ప్రశ్న ఏంటి కాపర్ యొక్క ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత అని అడిగాడు. 29 అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ విల్ మూవ్ ఇన్ 1 సెకండ్? 1 సెకండ్ 1 ఆంపియర్ కరెంట్ త్రూ ఏ క్రాస్ సెక్షనల్ ఆఫ్ ది కండక్టర్. ఇక్కడ మనం చూసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక కండక్టర్ యొక్క క్రాస్ సెక్షన్ ద్వారా 1 ఆంపియర్ కరెంటు కోసం 1 సెకండ్లో ఎన్ని ఎలక్ట్రాన్లు కదులుతాయి అని అడిగాడు. ఇక్కడ డైరెక్ట్ ప్రశ్న ఏంటంటే 6.24 into 10⁻18 ఎలక్ట్రాన్స్ అండి. ఇది గుర్తుపెట్టుకోండి. ద నెక్స్ట్ క్వశ్చన్ ఏమని అడుగుతున్నాడు ఇక్కడ, ఇన్ అప్లయన్సెస్ హ్యాస్ రెసిస్టెన్స్ ఆఫ్ 100 ohms takes 2 amperes, what is the power consumed by the appliance? ఒక పరికరం 100 ఓముల నిరోధకతని కలిగి ఉంది. ఓకే, 100 ఓములు అంటే దాని యొక్క రెసిస్టెన్స్ వచ్చేసి 100 ఓములు, దాని యొక్క కరెంట్ వచ్చేసి 2 amperes పవర్. ఓకే, ఆ అప్లయన్సెస్ వినియోగించే శక్తి ఎంత? శక్తి అంటే ఏంటి పవర్ ఎంత అన్నాడు. పవర్ ప్రిన్సిపల్ ఏంటి పవర్ P = I² × R అని రాస్తే I = ఏంటండి 2² గా రాస్తే ఇంటూ 100 గా రాస్తాం. అంటే 4 × 100 అంటే ఆల్మోస్ట్ 400 వాట్స్ వస్తుంది. ఆప్షన్లో ఇదైనా ఉండొచ్చు, లేకపోతే అది కిలో వాట్లలోకి మార్చి కూడా ఇస్తాడు. కాబట్టి 0.4 కిలో వాట్స్ అని కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి.